సో దేవుడితో సావాసము చాలా ఇంపార్టెంట్ ఇది. సో ప్రతిరోజు మనం వాక్యం చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి, ఆరాధించాలి, స్తుతించాలి. ఇది మాత్రమే కాదు, ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నేర్చుకొని దాని ప్రకారంగా నడిచే వాళ్ళే నాతో సావాసం చేస్తారు అంటాడు. సో మన దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు ఆయనతో సావాసం చేసినప్పుడు నువ్వు కూడా పరిశుద్ధుడిగా మారుతావు. మన దేవుడు పవిత్రుడు గనక నువ్వు కూడా సావాసం చేసినప్పుడు మనం కూడా పవిత్రుడుగా మారుతాము. సో మన దేవుల్లో ఎలాంటి దుర్నీతి లేదు, దుర్బుద్ధి లేదు, దురాశ లేదు. ఆయనతో నువ్వు సావాసం చేసినప్పుడు నీ లోపల కూడా అలాంటి క్యారెక్టరిస్టిక్స్ బిల్డ్ అవుతాయి. కాబట్టి దేవుడితో సావాసము అల్టిమేట్ ఇన్ ద ఎర్త్. మనం భూలోకానికి వచ్చిందే ఆయనతో సావాసం చేయడానికి, ఆయనతో సమయాన్ని గడపడానికి, ఆయనను తెలుసుకోవడానికి, ఆయనను వెతకడానికి, ఆయనకు ప్రార్థించడానికి, ఆయనను ఆరాధించి స్తుతించడానికి. అందుకే భూలోకానికి వచ్చాము. మనందరికీ ఒక పని ఉంది భూలోకంలో. అదే దేవుడితో సావాసం అనే పని ఉంది. అదొక బాధ్యత మనందరికీ కూడా. అదొక కర్తవ్యం లాగా తీసుకొని ప్రతిరోజు నిత్య సావాసం చేయడంలో, దేవుణ్ణి ఎప్పుడు కూడా వెతకడంలో అలసిపోవద్దు, సొంచిపోవద్దు. ఆయనను ఎప్పుడు కూడా నూతనంగా తెలుసుకోవాలి, కొత్తగా తెలుసుకోవాలి. అది ఎప్పుడు దేవుడితో సావాసం చేసినప్పుడే తెలుసుకోగలుగుతాము. దేవుడితో సావాసము అది ఆశీర్వాదకరం. దేవుడితో సహవాసం మనకు ఆనందం ఇస్తుంది, ఆహ్లాదం ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ సావాసాన్ని ఎప్పుడు కూడా మిస్ కాకండి. డోంట్ మిస్ స్పెండ్ టైం విత్ గాడ్. అది మిస్ కావద్దు ఎప్పుడు కూడా. ప్రేయర్ మీటింగ్ మిస్ కాకండి, మీ ప్రేయర్స్ మిస్ కాకండి, మీ బైబిల్ చదువుకోవడం మిస్ కాకండి, వాక్యాన్ని వినడం, వాక్యానుసారంగా నడవడం మిస్ కాకండి. సో ఇవన్నీ కూడా మనము అంగీకరించాలి. చూద్దాము. సో దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రేమతో నిండుకున్నాడు, మనం ద్వేషంతో నిండుకున్నాం. సావాసం చేయగలుగుతామండి? సావాసం చేయలేము. సో ఇక్కడ వాక్యం యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఎవరితో సావాసం చేయగలుగుతాను? నేను అందరితో సావాసం చేయగలను. కానీ నన్ను నమ్ముకున్న తర్వాత నా ఆజ్ఞలు, నా శాసనాలు, నా కట్టడాలకు ఎవరైతే విలువిస్తారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే అందరి ప్రేమతో నింపుకుంటారో వాళ్ళతోటి నేను ఉండగలుగుతాను అంటాడు. సో ప్రియులారా, మనం ఒకరికొకడు ప్రేమింతుము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. సో మన ప్రేమ అనే గుణం ఉంటే మనము దేవుడి యొక్క తత్వం ఉన్నట్టు. దేవుడి యొక్క తత్వమే ప్రేమ అనేది. సో అందుకే అపవాది ఏం చేస్తాడంటే మన లోపల ఆ ప్రేమ అనే గుణాన్ని తీసేస్తాడు. మన భర్తను ద్వేషించేలాగా, మన భార్యను ద్వేషించేలాగా, మన పిల్లలను ద్వేషించేలాగా, తల్లిదండ్రులను ద్వేషించేలాగా, అక్క చెల్లెల్ని ద్వేషించేలాగా, లేకపోతే ఇరుగు వారిని, పొరుగు వారిని ద్వేషించేలాగా చేస్తాడు. సో డోంట్ హేట్ ఎనీబడి. సో ఇఫ్ యు ఆర్ హేటింగ్ ఎనీబడి, జీసస్ క్రైస్ట్ విల్ టెల్ ఓన్లీ వన్ థింగ్, ఐ డోంట్ నో యూ అంటాడు. నువ్వు ఎవరిని ద్వేషించినా కూడా నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు దేవుడు. సో ఎందుకంటే సావాసము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సావాసం ఎవరితో చేస్తాడు? ఆయనతో సింక్ అయ్యే వాళ్ళతో సావాసం చేస్తాడు. ఆయనతో సావాసం చేశావని నీకు రుజువు ఏంటంటే ఆయన గుణాలతో, ఆయన స్వభావాలతో, ఆయన లక్షణాలతో నువ్వు ఎప్పుడైతే నిండుకుంటావో అప్పుడే నువ్వు ఆయనతో సావాసం చేస్తున్నట్టు. ఆయనతో సావాసం చేస్తున్నప్పుడే నువ్వు ఈ లక్షణాలతో నిండుకుంటావు. సో దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడి మూలంగా పుట్టేది ప్రేమ అండి. సో ఆయన ద్వారా ప్రేమ వచ్చింది, ఆయన వల్ల ప్రేమ వచ్చింది. ఆయన లోపల ఉన్న బీజము, ప్రేమ అనేది ఒక బీజం ఆయనది. సో ఎవరి లోపల ప్రేమ అనేది ఉంటుందో అప్పుడే నువ్వు దేవుడికి తెలిసిన వాడవు అంటాడట. సో అందుకే ద్వేషము, డోంట్ హేట్ ఎనీబడి. నేను చెప్తున్నా కదా, ఎవరిని హేట్ చేయకండి. మీ ఇరుగు వారిని, మీ పొరుగు వారిని, రాజకీయ నాయకుడిని, మీ యొక్క వేరే రిలీజియన్స్ ని కావచ్చు, వేరే క్యాస్ట్ వాళ్ళని కావచ్చు. డోంట్ హేట్ ఎనీబడి. ఇఫ్ యు ఆర్ హేటింగ్ ఎనీబడి, ఇట్స్ లైక్ ఎ డిసీజ్ అండి. అదొక రోగం లాంటిది. ఒకరిని మనం హేట్ చేయడం మొదలు పెట్టాం అనుకోండి, ఇద్దరిని హేట్ చేయాల్సి వస్తుంది. ఇద్దరిని హేట్ చేయడం మొదలు పెట్టాం అనుకోండి, నలుగురిని హేట్ చేయాల్సి వస్తుంది. నలుగురిని హేట్ చేసాం అనుకోండి, 10 మందిని హేట్ చేయాల్సి వస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే లాస్ట్ నీ ఇంట్లో ఉన్న నీ కూతుర్ని, నీ కొడుకుని, నీ కోడల్ని, నీ అత్తగారిని, అందరినీ హేట్ చేయాల్సి వస్తుంది. అందుకే డోంట్ హేట్ ఎనీబడి. లాస్ట్ కి ఏమైతే అంటే నిన్ను నువ్వు కూడా హేట్ చేసుకునే స్థాయికి వెళ్తావు, నిన్ను కూడా నువ్వు ద్వేషించుకునే స్థాయికి వెళ్తావు. అలాంటి వాళ్ళని నేను చూశానండి. కొంతమంది అయితే ఒంటి నిండా ద్వేషంతో నిండుకున్న వాళ్ళని చూశాను. సో లాస్ట్ కి వాళ్ళని వాళ్ళు ద్వేషించుకునేలాగా చేస్తారు. అందుకే నువ్వు అందరినీ ప్రేమించు, ప్రేమ నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే అందరినీ ప్రేమిస్తావో అప్పుడు దేవుడు అంటాడు, నేను నీతో సావాసం చేస్తాను అంటాడు. సో దేవుడితో సావాసం అంటే ఆయనతో గుణాలు, ఆయన లక్షణాలతో నిండుకోవడమే సావాసం. మ్యాచ్ కావాలి, ఆయన గుణానికి మన గుణానికి మ్యాచ్ కావాలి. సో టైంకు పడుతుంది. చెప్తున్నాను కదా, ప్రేమ అనేది చాలా అత్యధికమైన ఫలము. ఏంటిది బైబిల్లో? ప్రేమ ఫలాలు, ఆత్మ ఫలాల్లో అత్యధికమైన ఫలము ప్రేమ ఫలము. ఈ ఫలంలో ఎదగాలంటే చాలా టైం పడుతుంది,
శత్రువుని కూడా ప్రేమించే స్థాయికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో దేవుణ్ణి ఎరుగుదుము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. చూసారా అండి, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడితో సావాసం చేయలేడు. నువ్వు వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, కానీ ద్వేషంతో నిండుకున్నావు, నో యూస్. నువ్వు కానుకలేస్తున్నావు కానీ ద్వేషంతో నిండుకున్నావు, నో యూస్. నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు, ద్వేషంతో నిండుకున్నావు, నో యూస్. వాక్యాన్ని వింటున్నావు, ద్వేషంతో నిండుకున్నావు, నో యూస్. ఇవన్నీ వ్యర్థము. సో దేవుడు కోరుకునేది ఏంటిది? ఆత్మ ఫలాలను కోరుకుంటున్నాడు. సో నీ లోపల ప్రేమ అనే గుణం ఉంటే దేవుడు నిన్ను ఎరుగుతాడు. అంటే నీ లోపల ద్వేషం పెట్టుకున్నావు అనుకో, దేవుడు ఒకటే అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు. ప్రేమించే వాళ్ళే నాతో సావాసం చేస్తారు, నాతో సాహసం చేసే వాళ్ళే ప్రేమించే గుణం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా హేట్ చేయకండి, తీసేసుకోండి, మనసులో నుంచి తీసేసుకోండి. అవునండి, మన గతంలో ఎన్నో మంది ఎంతో ఇరుకులు ఇబ్బందులను పెట్టారు, వాళ్ళందరినీ కూడా నువ్వు క్షమించాలి, వాళ్ళందరినీ కూడా నువ్వు ప్రేమించాలి. అప్పుడే దేవుడు నీతో సావాసం చేయగలుగుతాడు. ఎందుకంటే దేవుడికి నీ గుణం కావాలి, నీ స్వభావం కావాలి, నీ యథార్థ హృదయం కావాలి, నీ మనస్సు కావాలి. ఆ మనసు నిండా ద్వేషంతో పగతో నిండుకున్నాం అనుకోండి, అది దేవుడికి సరుతుగదు. అందుకే చెప్తున్నాడు కదా, నేను ఇలాంటి వాళ్ళతో సావాసం చేయడానికి ఇష్టపడతానని. మనము ఆయన ద్వారా జీవించినట్లు. చూసారండి, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు 20-30 సంవత్సరాల నుంచి, ఇంకా నువ్వు అందరినీ ద్వేషిస్తున్నావా? అయితే యూ డోంట్ నో జీసస్ క్రైస్ట్. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కానీ అంతా ఇంకా పాపంలో ఉన్నావా? అయితే యూ డోంట్ నో జీసస్ క్రైస్ట్. నువ్వు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదని అర్థం. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని వదిలేస్తావో, ఎవరిని ద్వేషించకుండా ఉంటావో, అప్పుడే నీకు జీసస్ క్రైస్ట్ తెలుసు, అప్పుడే నువ్వు జీసస్ క్రైస్ట్ తెలుసు. ఎందుకంటే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. సో నువ్వు దేవుడి తెలుసు అంటున్నావు కానీ అందరినీ ద్వేషిస్తున్నావు, కాబట్టి నీకు ప్రేమ తెలియదు అంటాడు. సో కాబట్టి నీకు దేవుడు తెలియదు అంటాడు. నువ్వు దేవుడిని తెలుసుకోవాలంటే ప్రేమతో నువ్వు ప్రవర్తించు, నువ్వు 10 మందితో ప్రేమగా మాట్లాడు, అప్పుడు దేవుడు నీకు తెలుసు అంటాడు. దేవుడు కూడా నాకు తెలుసు అంటాడు. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. సో దేవుడు కుమారుని లోకంలోకి పంపాను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను. సో దేవుడు ప్రేమించాడు. సో తిరిగి మనం కూడా అందరినీ ప్రేమించేలాగా సహాయం చేయాలి. సో ఈ ఫలంలో అందరూ ఎదగాలండి, ఈవెన్ నాతో సహా, మీతో సహా. ఈ ఫలము చాలా గొప్ప ఫలము. ఈ ఫలంలో ఎదిగితే చాలు. సో అన్ని ఫలాల కంటే అత్యుదకమైన ఫలము ప్రేమ అనే ఫలము. సో అందుకే హేట్రెడ్ తీసేసుకోవాలి. అందరికీ చెప్పండి, హేట్రెడ్ తీసేసుకోవాలి. నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను, చాలా మంది పొలిటీషియన్ ని హేట్ చేస్తారు, ఆ పొలిటీషియన్ కి ఏమీ కాదు. చాలా మంది క్రిస్టియన్స్ ని హేట్ చేస్తారు, క్రిస్టియన్స్ కి ఏమీ కాదు. చాలా మంది హిందువులను హేట్ చేస్తారు, ముస్లిమ్స్ ని హేట్ చేస్తారు, వాళ్ళకి ఏమీ కాదు. చాలా మంది జీసస్ క్రైస్ట్ ని హేట్ చేస్తారు, జీసస్ క్రైస్ట్ కి ఏమీ కాదు. నీకే అవుతుంది. నువ్వు ఎవరిని ద్వేషించినది నీకే ప్రాబ్లం అవుతుంది. సినిమా యాక్టర్లను హేట్ చేస్తారు, ఇతరుల దైవజనులను హేట్ చేస్తారు, ద్వేషిస్తారు. అది ఏమి కాదు, ఎవరికి ఏమి కాదు. ఒక దైవజనుని ద్వేషిస్తే ఆ దైవజనుడికి ఏమి కాదు. ఒక సినిమా నటుడికి ద్వేషిస్తే ఆ సినిమా నటుడికి ఏమి కాదు. ఆ రాజకీయ నాయకుడిని ద్వేషిస్తే రాజకీయ నాయకుడికి ఏమి కాదు. ఇట్ విల్ ఎఫెక్ట్ టు యూ ఓన్లీ, నీకే ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా అండి? ఆ హేట్రేడ్ అనేది డిసీజ్, ఒక రోగం లాంటిది, ఒక జబ్బు లాంటిది. అది లోపలికి వచ్చిందంటే నువ్వు అందరినీ హేట్ చేయాల్సి వస్తుంది. ఇరుగు వాడిని, పొరుగు వాడిని, ఇంటి పక్కోళ్ళను, ఇంటి ముందటోళ్ళను, ఆఫీస్ లో, ఉద్యోగంలో, ఇంట్లో లాస్ట్ కి నిన్ను నువ్వు హేట్ చేసుకునే స్థాయికి వెళ్తావు. చాలా డేంజర్. ఇట్స్ అ డేంజరస్ డిసీజెస్. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమై ఉండకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. సో దేవుడు ఎలాగైతే ప్రేమించాడో అందరినీ, మనం కూడా అందరినీ ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే నువ్వు నాతో సావాసం చేసిన వాళ్ళు అవుతాము. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నువ్వు అందరినీ ద్వేషించి దేవుడితో సావాసం చేయలేవు. అది మ్యాచ్ కాదు. నువ్వు గంట సేపు ప్రార్థించు, 2 గంటలు ప్రార్థించు, నువ్వు ద్వేషంతో నిండుకున్నావు అనుకో, ఆ ప్రార్థన వ్యర్థము, ఆ ప్రార్థన పని చేయదు. నువ్వు ప్రేమతో వాక్యాన్ని బోధించు, ప్రేమతో సహాయం చేయి, ప్రేమతో మాట్లాడు, ఆప్యాయతో మాట్లాడు. అప్పుడు దేవుడు నువ్వు నాకు తెలుసు అంటాడు. అప్పుడు దేవుడు నేను నీతో సావాసం చేస్తాను అంటాడు. సో నువ్వు నాతో సావాసం చేసావు కాబట్టి ఈ ప్రేమ అనే ఫలం ఉందంటాడు. అర్థమవుతుందా అండి? వి షుడ్ మ్యాచ్ విత్ గాడ్, వి షుడ్ సింక్ విత్ గాడ్, వి షుడ్ అలైన్ విత్ గాడ్. దేవుడితో సింక్ అయి ఉండాలి, అలైన్ అయి ఉండాలి. అలైన్ అంటే ఒకే పదము, ఒకే మాట, ఒకే గుణము, ఒకే స్వభావముతో నిండుకొని ఉండాలి. లేట్ అయినా మంచిదే. ఈ విషయంలో వర్కౌట్ చేయండి, తీసేసుకోండి మెల్లిమెల్లిగా.
మీ ఉద్యోగస్తుల మీద ఉన్న కోపాన్ని తీసేసుకోండి. మీ మేనేజర్ మీద ఉన్న, మీ పై అధికారుల మీద ఉన్న కోపాన్ని తీసేసుకోండి. రాజకీయ నాయకుల మీద ఉన్న కోపాన్ని తీసేసుకోండి. మీ కుటుంబ సభ్యుల మీద, మీ బంధువుల మీద, స్నేహితుల మీద ఉన్న ద్వేషాన్ని తీసేసుకోండి. సో అది నీకే మంచిది. ఆ ద్వేషం ఉంచుకుంటే నీ శరీరానికే హాని. ఆ ద్వేషం ఉంచుకుంటే దేవుడు నీతో సహవాసం చేయలేడు. నువ్వు ప్రేమతో నిండుకున్నావు, క్షమాపణతో నిండుకున్నావు, యథార్థ హృదయంతో నిండుకున్నావు. దేవుడు అప్పుడు నీతో సహవాసం చేస్తాడు. సో దేవుడితో సహవాసం చేసే వాళ్ళ శరీరంలో ప్రేమ అనేది ఉంటుంది, కానీ ద్వేషం అనేది ఉండదు. అందుకే నా లైఫ్ లో కూడా చాలా మంది ఉన్నారు, బట్ అది క్షమించేశాను. చెప్పాలంటే ఒక 2-3 రోజులు పడుతుంది. అయినా కూడా దేవుడు ఏమన్నాడు? అందరినీ క్షమించేసేయమన్నాడు. క్షమించేశాను. మన్నించేయమన్నాడు. మన్నించేసేసాను. అందరి గురించి, ఎవరి గురించి, ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు నాతో ఎవరి గురించి నేను నెగిటివ్ గా మాట్లాడానా? ఉన్నారు, మాట్లాడాను కూడా, బట్ వద్దు. అవన్నీ చేసుకోవాలి. గతాన్నంతా చేసుకోవాలి. ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడద్దు. ఎవరిని విమర్శించద్దు, ఎవరిని దూషించద్దు. నీ పనేదో నువ్వు చేసుకుంటే వెళ్ళు. వాళ్ళు నేను విమర్శించిన, దూషించిన, నిందలేసిన, అవమానాలు వేసిన అవి వాళ్ళ మీదకే వెళ్తాయి. కానీ నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు అని దేవుడు చెప్పేవాడు. సో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. సో దేవుడే అన్ని కాపాడుకుంటాడు, దేవుడు అన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినంత మాత్రాన్ని నువ్వు చెడ్డదానివి కాదు. నువ్వు ఎప్పుడైతే ఆ పని చేస్తావో అప్పుడే చెడ్డవాడివి అవుతావు. సో అందుకే దేని విమర్శలకు మీరు భయపడద్దు, ఎవరి దూషణకు నువ్వు భయపడద్దు, అవమానాలకు, నిందలకు అస్సలకే భయపడద్దు. మనం ఏమైనా చేసామా చేయలేదా అని మన సాక్షికి తెలిస్తే చాలు, దేవుడికి తెలిస్తే చాలు, మన అంతరాత్మకు తెలిస్తే చాలు. అందుకే నీ మనసులో నుంచి అందరి మీద ఉన్న ద్వేషాన్ని తీసేసుకోవాలి, నీకే మంచిది. అప్పుడే దేవుడు నీతో సావాసం చేయగలుగుతాడు, ఇష్టపడతాడు. వీళ్ళారా దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరికొకడు ప్రేమ బద్దలమై ఉన్నాము. సో ఒకటే అండి, మనం ప్రేమించడంలో తప్పించిక ఏ విషయంలో రుణం ఉండద్దని బైబిల్ సెలవిస్తుంది. సో గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి. సో లవ్ చేయండి, సో ఇష్టపడండి. సో ద్వేషం మాత్రం పెట్టుకోకండి. ఎవరి మీద ద్వేషం వస్తే ఇమీడియట్ గా ప్రార్థించండి. మనం ఒకరికొకడు ప్రేమ బద్దలై ఉన్నాము. అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లల్ని ప్రేమించు, నీ కుటుంబ సభ్యులనైనా నువ్వు సరిగా చూసుకో. లోకం పక్కకు పెట్టేయండి. సో అలాని నువ్వు లోకంలో ఉన్న ఆ రాజకీయ నాయకులను ద్వేషించమాక, అవసరం లేదు. చాలా మంది రాజకీయ నాయకుల గురించి చెడ్డగా పెడుతుంటా అంటారు. అవసరం లేదు, వాళ్ళ పనేదో వాళ్ళు చేస్తారు, నీ పనేదో నువ్వు చేసుకో. సో వాళ్ళ గురించి వీళ్ళ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తారు, అవసరం లేదు. నువ్వు ఇవన్నీ నీ ఆత్మీయతను పాడు చేస్తాయి. నువ్వు ఆత్మలో ఎదగాలంటే అందరినీ ప్రేమించాల్సిందే. సో ఇప్పుడు అర్థమవుతుందా? బ్రదర్ నేను స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావాలి, బ్రదర్ నేను స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావాలి, నేను దేవుళ్ళు ఎదగాలని చాలా మంది నన్ను ప్రేర్ చేస్తారు. స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావడం అంటే ఏంటండి? నువ్వు ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము చూపించావంటే నువ్వు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అయినట్టే. సో లేకపోతే నువ్వు ఎంతకాలం నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు, ద్వేషంతో చేస్తున్నావు, అది స్పిరిచువల్ గా స్ట్రాంగ్నెస్ ఉండదు. సో దేవుళ్ళు ఎప్పుడు ఎదుగుతావు? నువ్వు ప్రేమలో ఎదిగినప్పుడే దేవుళ్ళు ఎదిగినట్టు, నువ్వు వాక్యంలో ఎదిగినప్పుడే దేవుళ్ళు ఎదిగినట్టు, నువ్వు ప్రార్థనలు ఎదిగినప్పుడే దేవుళ్ళు ఎదిగినట్టు, ఆత్మ ఫలాల్లో ఎదిగినప్పుడే నువ్వు దేవుళ్ళు ఎదిగినట్టు. అర్థమవుతుందా అండి? నువ్వు అందరినీ ద్వేషిస్తే ప్రేమలో ఎదిగినట్టు కాదు, స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కాదు. స్పిరిచువల్ గా నువ్వు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతావు? నువ్వు ప్రేమలో ఎదిగినప్పుడే నువ్వు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అవుతావు. ప్రేమ అనే ఫలంలో ఎదిగినప్పుడే స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అవుతావు. ప్రేమ అనే ఫలంలో ఎదిగినప్పుడే దేవుళ్ళలో స్ట్రాంగ్ అవుతావు. సో ఇదే అండి మర్మము. చాలా మంది స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అంటే గంటలు గంటలు కూర్చొని ప్రార్థించి 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 మళ్ళీ బయటకు వచ్చి అందరినీ ద్వేషించడం. దిస్ ఈస్ నాట్ ఎ స్పిరిచువల్ గ్రోత్. స్పిరిచువల్ గ్రోత్ అంటే తగ్గించుకోవాలి, స్పిరిచువల్ గ్రోత్ అంటే మార్చుకోవాలి, స్పిరిచువల్ గ్రోత్ అంటే సహనము, ఓపిక పెరగాలి, స్పిరిచువల్ గ్రోత్ అంటే ప్రేమ, ఆత్మీయతతో ఉండాలి. అప్పుడే నీకు స్పిరిచువల్ గ్రోత్ అవుతుంది. నువ్వు 2 గంటలు ప్రార్థించావు, బయటికి వెళ్ళగానే నీ భర్తతో నీ భార్యతో గొడవ పెట్టుకున్నావు, వేస్ట్. ఆ 2 గంటల ప్రార్థన వేస్ట్. అందుకే దేవుడు చెప్పాడు? ఏ చేసినా ప్రేమతో చేయమన్నాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్పానండి, తర్వాత బయట అందరితో గొడవ పెట్టుకుంటే ఈ వాక్యానికి అర్థం ఉందా అండి? ఉండదు. నేను ఎప్పుడైతే మళ్ళా ఈ ఫలాలలో ఎదుగుతానో అప్పుడే ఈ వాక్యము నా జీవితంలో నెరవేరుతుంది. అందుకే ఒకరికొకడు ప్రేమింపబద్దలై ఉన్నాము. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, అంతే. సో ఇంకా మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే అది వాళ్ళకు ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ఎవరైనా ద్వేషిస్తే అది వాళ్ళకు ప్రాబ్లం అండి, నాకు ప్రాబ్లం కాదు. నేను ఎవరినైనా ద్వేషిస్తే అది నాకు ప్రాబ్లము. అందుకే డోంట్ హేట్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. అట్లా నీ ఆత్మను ప్యూరిఫై చేసుకో, నీ ఇన్నర్ పీస్ ని ఎప్పుడు కూడా కాపాడుకో.
ఉంటారు. ఉద్యోగంలో 10 మంది ఉంటారు. ఇంటి దగ్గర ఒక 10 మంది ఉంటారు. మనల్ని మనల్ని డిస్టర్బ్ చేయడానికి. డిస్టర్బ్ కావద్దు. అపవాది వాళ్ళ ద్వారా ఇట్లా వాడుకుంటా అంటాడు. నిన్ను డిస్టర్బ్ చేయాలని వాడుకుంటా అంటాడు. నీలో ద్వేషం పుట్టేయాలని వాడుకుంటా అంటాడు వాళ్ళను. సో నువ్వు ద్వేషపడకు. నువ్వు ప్రేమతోటే డీల్ చేయి. లవ్ తోటే, కైండ్‌నెస్ తోటే, గుడ్‌నెస్ తోటే డీల్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మన ఆత్మ, మన ఆత్మీయతను మనమే కాపాడుకోవాలి. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు. సో నువ్వెప్పుడు నేనైనా కూడా ఎప్పుడు దేవుడిని చూడలేదు. మనం ఒకడికొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. చూసారా అండి? ఇప్పుడు అర్థమైందా? సావాసం అంటే ఏంటిది? స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటిది? సో దేవుళ్ళో ఎదగడం అంటే ఏంటిది? వాక్యంలో ఎదగడం అంటే ఏంటిదో అర్థమవుతుందా అండి? సో ఇది అండి. సో మనం ఒకరికొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. సో దేవుడు నీలో నిలిచి ఉండాలంటే ఈ యొక్క ఫలంలో ఎదగాలంటున్నాడు. నువ్వు ప్రేమ అనే ఫలంలో ఎదిగావంటే దేవుడు నీ లోపల సహవాసం చేస్తాడు. సో అర్థమవుతుందా అండి? ఎవరి లోపల ప్రేమ గుణం ఉంటుందో వాళ్ళ లోపల దేవుడు నిలిచి ఉంటాడు. ఎవరి లోపల ద్వేషం ఉంటుందో వాళ్ళతో దేవుడు సహవాసం చేయలేడు. ఇప్పుడు అర్థమైందా వాక్యంలో ఎదగడం అంటే? ఇప్పుడు అర్థమైందా ఆ స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావడం అంటే? ఇదే అండి. నువ్వు ఆత్మ ఫలాల్లో ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడే స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అయినట్టు. సో చాలా మంది కూడా గంటలు గంటలు ప్రార్థించడం, 4 గంటలు, 5 గంటలు ప్రార్థించుకోవాలి మంచిదే. కానీ ప్రార్థించుకున్న తర్వాత నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు పీపుల్ తో, సిచ్యువేషన్స్ తో, సర్కమ్స్టాన్సెస్ తో. సో ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. సో దేవుడు నీలో నిలిచి ఉండాలంటే నువ్వు అందరిని ప్రేమించాలి. ఈవెన్ నీ శత్రువులతో సహా. ఎవరిని హేట్ చేయొద్దు. సో నీకు నచ్చకపోతే దూరమైనా ఉండు, కానీ దూరం ఉండైనా ద్వేషించకు, దూరం ఉండైనా ప్రేమించు. సమయం వచ్చినప్పుడు కలిసినప్పుడు కలుసుకొని మాట్లాడతారు. కానీ నువ్వు దూరం ఉండైనా ద్వేషించకు, దగ్గరుండైనా ప్రేమించు కానీ దూరం ఉండి ద్వేషించు. చాలా మంది దూరం ఉండి కూడా ద్వేషిస్తారు. డోంట్ హేట్ ఎనీబడి. సో ఐ సీన్ మెనీ పీపుల్ దే ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ హేట్రెడ్. హేట్రెడ్ తో నిండుకున్నావు అనుకో దేవుడు నీతో సావాసం చేయలేడు. నువ్వు హేట్రెడ్ అంటే కోపము, ద్వేష, పగతో నిండుకున్నావు అనుకో దేవుడు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. సో నీ లోపల దేవుడు నిలిచి ఉండాలంటే ప్రేమ అనే ఫలం అభివృద్ధి. ఇది చాలా అత్యుత్తమైన ఫలం అండి. చాలా హై ప్రియారిటీ ఫ్రూట్. దిస్ ఇస్ లవ్. అందుకే అంతిమ దినాలలో దేవుడు ఏం చెప్పాడు? ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పాడు. ప్రేమ అనే వర్డ్ లేదండి. నిజంగా తల్లిదండ్రుల మధ్య కావచ్చు, భార్య భర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, లవ్ అనేది లేదు. ఈవెన్ నా లైఫ్ లో కూడా ప్యూర్ లవ్ నేను చూడలేదండి. నిజం చెప్తున్నా. నేను ప్యూర్ లవ్ చూసిందంటే ఒక జీసస్ క్రైస్ట్ దగ్గరనే. ఒక ప్యూర్ లవ్, ఒక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అంత ప్యూర్ లవ్ చూడలేదు. సో నేను ప్యూర్ లవ్ చూసిందంటే మంచి ప్రేమ చూసిందంటే జీసస్ క్రైస్ట్ నుంచే. స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, అమర ప్రేమ, సో త్యాగం చేసిన ప్రేమ, కల్మషం లేని ప్రేమ, ఏమి ఎక్స్పెక్ట్ చేయని ప్రేమ జీసస్ క్రైస్ట్ లో ఉంది. ఆ ఒక్క ప్రేమను నేను రుచి చూసాను నా లైఫ్ లో. జెన్యున్ లవ్ అంటే అది జీసస్ క్రైస్ట్. ఏ స్వార్థము లేకుండా, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేసిన ప్రేమ అంటే అది జీసస్ క్రైస్టే. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని చూసారా? మనం ఒకరినొకరు ప్రేమించుకుంటాట, ఆయన మనందు నిల్చుంటాడట, మనము ఆయన యందు నిల్చుంటామట. సో ఇప్పుడు అర్థమైందండి, దేవుడితో నువ్వు ఎప్పుడు సింక్ అవుతావు? ఈ ప్రేమ అనే ఫలము నువ్వు అభివృద్ధి చెందినప్పుడే సింక్ అవుతావు. అందుకే నువ్వు వాక్యం బోధించిన ప్రేమతో బోధించు, చారిటీ చేసిన ప్రేమతో చారిటీ చేయి, మాట్లాడిన ప్రేమతో మాట్లాడు, సో పలకరించిన ప్రేమతో పలకరించు. సో అలా పలకరిస్తూనే ఉండు. ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటున్నాము. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు నీతో సావాసం చేస్తాడు? దేవుడితో నువ్వు ఎప్పుడు సావాసం చేస్తావు? ఈ ప్రేమ అనే ఫలంలో ఎదిగినప్పుడు నువ్వు దేవుడితో సావాసం చేస్తావు. దేవుడు నీతో సావాసం చేస్తాడు. దేవుడు నీలో నిల్చుంటాడు, నువ్వు ఆయనలో నిల్చుంటావు. ఈ ఫలంలో ఉన్నప్పుడు. ఈ ఫలము లేకపోతే దేవుడు ఎవరో నీకు తెలియదు. ప్రేమ అనే ఫలం లేకపోతే దేవుడితో నువ్వు సావాసం చేయట్లేదు అని అర్థం. దేవుడితో నువ్వు సాహసం చేయట్లేదు కాబట్టి నీ లోపల ద్వేషం అనే ఫలము పెరుగుతుంది. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? యూ షుడ్ సింక్ విత్ గాడ్ అంటే నువ్వు దేవుడితో ఏకం కావాలంటే ప్రేమలో ఎదగాలి. అందుకే లవ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. కానీ ఆ లవ్ అనేది లేకుండా పోతుంది. ఎవరి మధ్య ప్రేమ అనేది లేకుండా పోతుంది. మారిపోయింది. కాలం అంతా కూడా మారిపోయింది. అంత కమర్షియల్, అంత బిజినెస్, అంతా సెల్ఫిష్నెస్. సో అది కాదండి. అది కాదు. ట్రూ. చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు కూడా ప్రేమ అనే ఫలంలో ఎదగాలి. చిన్న దైవజనులు, విశ్వాసులు అందరూ కూడా ఈ ఫలంలో ఎదగాలి. ఈ ఫలంలో ఎదిగితే నువ్వు ఇక చాలు, ఇక
సో అందుకే దేవుడు ఏమన్నాడు, మొట్టమొదట నీ దేవుణ్ణి ప్రేమించమన్నాడు, రెండోసారి నీ యొక్క పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అవును, మనం ప్రేమిస్తాము కానీ వాళ్ళు ద్వేషిస్తారు. కానీ ఏం చేద్దాం, దేవుడు మనకు అలాంటి కండిషన్ పెట్టాడే, మళ్ళా ద్వేషించకనే కండిషన్ పెట్టాడే. సో కాబట్టి నువ్వు దేవుడితో సావాసం చేస్తున్నావు అని అర్థము, సూచన క్రియ ఏంటంటే నువ్వు ప్రేమించడమే. నువ్వు 10 మందిని ద్వేషించావనుకో, దేవుడు నీతో సావాసం చేయట్లేదు, నువ్వు కూడా దేవుడితో సావాసం చేయట్లేదు. అందుకే వాక్యం చెప్పడం గొప్ప కాదు, వాక్యానుసారంగా బ్రతకడం గొప్ప. వాక్యం వినడం గొప్ప కాదు, వాక్యానుసారంగా బ్రతకడం గొప్ప. ఆ గొప్పలోకి మనం వెలగాలి. మరియు తండ్రి తన కుమారునికి లోకరక్షకుడుగా ఉండకు పంపియుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుతున్నాము. చూసారా అండి, దేవుడి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు హేట్ చేసావనుకో, దేవుడు నేను తెలియదు అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, మీలో ఇప్పుడు నాతో సహా మీతో సహా ఎంతమందికి జీసస్ క్రైస్ట్ నిజంగా తెలుసు? ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు అందరినీ ప్రేమించినప్పుడే నీకు నిజంగా జీసస్ క్రైస్ట్ కంప్లీట్ గా తెలిసినట్టు. నువ్వు అందరినీ ద్వేషిస్తే నీకు నిజంగా జీసస్ క్రైస్ట్ తెలిసినట్టు కాదు. నాకైనా అంతే. నేనేదో సేవ చేస్తున్నాను గొప్ప కాదు, నేను కూడా ఆత్మ ఫలాలలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి. నాకు వచ్చే శోధనలు వేదనలు కూడా నేను కూడా హంబుల్ గా డీల్ చేయాలి, కైండ్ గా డీల్ చేయాలి, లవ్ తో డీల్ చేయాలి. అప్పుడే నేను ధన్యుడని అవుతాను. సో వాక్యాన్ని ఎవరైనా బోధించవచ్చు, కానీ వాక్యానుసారంగా బ్రతకడమే కష్టము. వాక్యాన్ని ఎవరైనా వినొచ్చు, వాక్యానుసారంగా బ్రతకడమే కష్టము. ఈరోజు ప్రేమ అనే ఫలం లేదుగా మన దేవుడు చెప్తున్నాడు. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ దిస్ ఏరియా, ఇంక్లూడింగ్ మీ. నేను ఏ వాక్యం చెప్పినా నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. సో అంతేకాని మిమ్మల్ని కరెక్ట్ చేసి నేను కరెక్ట్ చేసుకోవడం కాదు. ఫస్ట్ నన్ను నేను కరెక్ట్ చేసుకున్న తర్వాత నేను బోధిస్తాను. ఎస్, ఐఎమ్ డే బై డే ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. వీక్ ఆన్ వీక్ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. మంత్ ఆన్ మంత్ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. ఇయర్ ఆన్ ఇయర్ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. నన్ను నేను మార్చుకుంటున్నాను, కరెక్ట్ చేసుకుంటున్నాను. సంవత్సరానికి, ఇయర్ కి, మంత్ కి ప్రతిసారి కూడా మార్చుకుంటున్నాను. మార్చుకోవాలి, తప్పదు. దేవుడిచ్చిన కమెంట్మెంట్స్ అలాంటిది. అందుకే దేవుడికి మనందరం సాక్షి బిడ్డలాగా నిలబడాలి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. సో నువ్వు దేవుడిని ఒప్పుకోవడం మాత్రమే కాదు, దేవుడి ప్రకారంగా నడవాలి. సో నేను బైబిల్ చదివిన తర్వాత ఒకటే తెలుసుకున్నాను, ఎవరైతే ఆయన ప్రకారం నడుచుకుంటారో వాళ్ళను ఆయన చాలా ఇష్టపడతాడు. ఎవరైతే ఆయన శాసనాలను, కట్టడాలను, ఆజ్ఞలను ఉంటాడో వాళ్ళను చాలా మెచ్చుకుంటాడు. ఏం లేదు, దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు అంటే మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు మన దగ్గర నుంచి ఆయన గుణాన్ని కోరుకుంటున్నాడు. ఆయనలాగా మనం రిఫ్లెక్ట్ కావాలని. ఆయన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు కదా, ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు కదా. అలాగే ఆయన యొక్క తత్వాలను, ఆయన యొక్క గుణాలను, ఆయన యొక్క స్వభావాలను కూడా మనలో కోరుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ గాడ్. ఏం లేదు, ఈ భూలోకానికి వచ్చింది నువ్వు యేసయ్యను తెలుసుకోవాలి, ఆయనలాగా నడవాలి, ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా ప్రవర్తించాలి, ఆయనలాగా నువ్వు జీవించాలి, ఆయనలాగా నువ్వు మెప్పు పొందాలి, ఆయనలాగా నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, ట్రాన్స్ఫార్మ్ కావాలి, మారిపోవాలి. సో అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన పోలిక చొప్పున నడవాలని కోరుకుంటున్నాడు. అందుకే నువ్వు ఎప్పుడైతే ఆయన పోలిక చొప్పున నడుస్తావో ఆయన నీలో నిల్చుంటాడు, నువ్వు ఆయనలో నిల్చుంటావు. ఎప్పుడైతే ఆయన పోలికతో నడవట్లేదో ఆయన నీతో సహవాసం చేయడు. సో నీతో సహవాసం చేయాలంటే సూచన క్రియ నువ్వు ఆయనలాగా మారినప్పుడే. సో ఆయనతో సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందా ఫెలోషిప్ విత్ గాడ్ అనేది? నువ్వు వాక్యం చదివావు, నిజంగా ఈ ఒక్క రోజులోనే 50 చాప్టర్లు చదివావు, ఈ ఒక్కరోజు 5-6 గంటలు ప్రార్థన చేసావు, బయటికి వెళ్ళి అందరితో గొడవ పడ్డావు, బయట అందరినీ ద్వేషించావు. సో వేస్ట్. ఆ 50 స్క్రిప్చర్లు, 50 అధ్యాయాలు చదివి వేస్ట్. ఆ 2-3-5-6 గంటలు ప్రార్థన చేసి వేస్ట్. నువ్వు 1 గంట సేపే ప్రార్థన చేసావు కానీ బయట అందరితో ప్రేమతో ఉన్నావు. చాలు, అది చాలంటాడు దేవుడు. సో అది దేవుడికి ముడుతుంది. సో దేవుని కుమారుడు ఎవడు అని ఒప్పుకొను. సో ఒప్పుకొని నువ్వు అంగీకరించి ఆయనలాగా మారాలి. దేవుడు నిల్చున్నాడు, వాడు దేవుని అందు ఉన్నాడు. చూసారా అండి, ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు దేవుడి అందు నిల్చుంటావు, నీ లోపల ప్రేమ అనే గుణం ఉన్నప్పుడు, సహనము, ఓపిక అనే గుణం ఉన్నప్పుడు నువ్వు దేవుల్లో నిల్చున్నట్టు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే, దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. చూసారండి, ఒక ప్రేమకు రూపం ఉన్నది అంటే అది యేసయ్య కండి. ఒక ప్రేమకు ప్రతిరూపం ఉన్నదంటే అది యేసయ్యకు. కొంతమంది విశ్వాసులను నేను చూశాను, చాలా ప్యూర్ లవ్ తో ఉన్నారు. వాళ్ళు చాలా ప్రేమిస్తారు, చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. నిజంగా చాలా అప్రిషియేట్ చేయొచ్చు వాళ్ళను. 20-30 సంవత్సరం నుంచి దేవుళ్ళు ఎదిగి ప్రార్థనలో ఎదిగి వాళ్ళందరినీ ప్రేమించడం నేను చూశాను. వాళ్ళందరితో సహనంతో, ఓపికతో ఉండడం చూశాను.
వాళ్ళు ఎప్పుడు చిరునవ్వుతో ఉండడం చూశాను. సో దట్ ఆర్ గుడ్ బిలీవర్స్. అప్పుడు అర్థమైంది వాళ్ళ లోపల దేవుడు నిలిచి ఉన్నాడని. కొంతమందిని 20, 30 సంవత్సరాలు దేవుని నమ్ముకొని అత్త మీద ఒక కంప్లైంట్, కోడల మీద ఒక కంప్లైంట్, భర్త మీద ఒక కంప్లైంట్, భార్య మీద కంప్లైంట్, ఇట్లా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రాసినట్టు రాసి ఇచ్చడం. దేవుడు తెలియలేదు నీకు. సో దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని వాణి యందు నిలిచి ఉన్నాడు. చూసారండి, ఇప్పుడు అర్థమైందా సావాసం ఎంత గొప్పదో. నువ్వు దేవుడితో సావాసం చేసావనుకో, ఈ ప్రేమ అనే ఫలంలో ఎదుగుతావు, ఆ ద్వేషం అనే ఫలంలో నువ్వు ఎదగవు. సో నువ్వు దేవుడితో సావాసం చేస్తే నీ లోపల ప్రేమ అనే ఫలం వస్తుంది. ప్రేమ అనే ఫలం వచ్చినప్పుడు దేవుడు నీ లోపల నిలిచి ఉంటాడు, నువ్వు ఆయన లోపల నిలిచి ఉంటావు, దేవుడు వాడి లోపల నిలిచి ఉంటాడు. సో అందుకే అందుకే ఈ గుణాలను బట్టి దేవుడు నీతో సావాసం చేస్తాడు. నీ స్వభావాలను బట్టి, నీ లక్షణాలను బట్టి దేవుడితో సావాసం చేస్తావు. గయ్యాలిలాగా అరుస్తున్నావు పొద్దు నుంచి సాయంత్రం దాకా. నువ్వు వచ్చి దేవా నువ్వు అంటే ఇష్టం, నువ్వు అంటే ఇష్టం అంటున్నావు. దేవుడు అంటాడు, ఐ డోంట్ నో యూ. ఎవరైతే దీర్ఘశాంతంతో ఉంటారో, ఎవరైతే సహనంతో ఉంటారో, ఎవరైతే ప్రేమతో ఉంటారో, ఎవరైతే ఓపికతో ఉంటారో, వాళ్ళే నాతో సావాసం చేసిన వాళ్ళు అంటాడు దేవుడు. వాళ్ళే నాకు బంధువులు అంటాడు, వాళ్ళే నాకు ప్రియులు, వాళ్ళే నాకు తెలుసు, వాళ్ళే నాకు భక్తులు అంటారు. అవునండి, ఇలా బ్రతకడం కష్టమే. ఈ లోకంలో ప్రేమగా బ్రతకడం కష్టమే, సహనంతో బ్రతకడం కష్టమే, ఓపికతో బ్రతకడం కష్టమే. కానీ ఏం చేద్దాం, దేవుడు మనకు అలాంటి ఆజ్ఞలు పెట్టాడు. ఈ ఆజ్ఞలన్నీ నెరవేర్చినప్పుడు నువ్వు దేవుడితో సావాసం చేసిన వాడవుతావు. అర్థమవుతుందా అండి? సో వి నీడ్ టు బికమ్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్. మనం జీసస్ క్రైస్ట్ లాగా మనం మారిపోవాల్సిందే. అప్పుడే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు, మనం దేవుని యందు నిలిచి ఉంటాము. దేవుని వాణి యందు నిలిచి ఉన్నాడు. అందుకే ఆ హేట్రేడ్ తీసేసుకోండి. దేవుడు నీ లోపల నిలిచి ఉండాలంటే నీ లోపల హేట్రేడ్ అనేది ఫలం ఉండదు. సో ఒక కోపం వస్తే ఒక మాట నువ్వు పర్లేదు, తప్పులేదు, మందలించు, గద్దించు, కానీ వాడి మీద కోపం పెట్టుకోవద్దు. సూర్యుడు అస్తమించే లోపు నీ కోపము పోవాలి, నీ ద్వేషం పోవాలి. అందుకే మీ అత్తగారి మీద గాని, మీ కోడలు గారి మీద గాని, మీ భర్త గారి మీద గాని, మీ భార్య గారి మీద గాని, మీ తల్లిదండ్రుల మీద కానీ, వాళ్ళు ఎంత చెడు చేసినా కూడా హేట్ చేయొద్దు. నేను అలవాటు చేసుకున్నాను. ఎవరెంత చెడు చేసినా, ఎవరెన్ని చెడు మాటలు మాట్లాడినా నేను హేట్ చేయడం ఆపేశాను. ప్రేమించడం మొదలు పెట్టాను, ఇష్టపడడం మొదలు పెట్టాను, క్షమించడం, ఎస్పెషల్లీ క్షమించడం మొదలు పెట్టాను. అంటే అనుకోనియండి, చేస్తే చేయనుకోనియండి, మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి. ఎందుకంటే నేను దేవుల్లో ఉన్నాను, ఎందుకంటే నేను దేవుడితో సావాసం చేస్తున్నాను. రేపు ఏమన్నా నేను అటు ఇటు తప్పు మాట్లాడినా, అటు ఇటు నా ప్రవర్తన తప్పైనా, అరే ఈయనే దేవుడు, ఈయనే సేవ చేస్తున్నాడు, ఈయన లోపల ఇన్ని తప్పులు ఉన్నాయి అని అలా తీర్పు నా మీదకి వస్తుంది. సో అందుకే దేవుడికి చెడ్డ పేరు రావద్దు, నా వల్ల దేవుడికి చెడ్డ పేరు రాదు. అందుకే దేవుడి కోసం నేను ఎంతో తగ్గించుకుంటున్నాను, దేవుడి కోసం నేను ఎంతో మార్చుకోవాలి. అందుకే నేను మీ అందరి ముందు కూడా చాలా హంబుల్ గా ఉంటాను. నేను మీ ముందు ఎలా ఉంటానో మీ వెనకాల కూడా అలాగే ఉంటాను. మీ అందరినీ కూడా నేను ఎంతో ఇష్టపడతాను, ప్రేమిస్తాను. మీ వెనకాల కూడా నేను అంతే గౌరవిస్తాను, అంతే హానర్ చేస్తాను. ఎందుకంటే నాకు డ్యూయల్ రోల్స్ లేవు. సో డ్యూయల్ రోల్స్ దేవుడికి నచ్చదు. మళ్ళీ చెప్తున్నాను, నా కోపం వస్తే ముఖం మీదనే ఇలా చెప్తాను, లేకపోతే ముఖం మీదనే ఒక మాట, ఇలా కాదమ్మా ఇలా చేసుకోండి అని చెప్తాను. అంతేకాని వెనకాల ఒక మాట, ముందట ఒక మాట, అది దేవుడికి నచ్చదు. ఇది వేషధారుల లక్షణము. వేషధారులు అంటే నువ్వు దేవుడు ఎవరో తెలియదు అని అర్థం. సో ఇప్పుడు అర్థమైందండి. సహవాసము ఏంటిది? సహవాసం అంటే నువ్వు అందరినీ ప్రేమిస్తే సహవాసమే, దేవుడితో సహవాసం చేసినట్టే. సో నువ్వు అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తే దేవుడితో సహవాసం చేసినట్టే. నువ్వు దీర్ఘశాంతంతో, సహనంతో, ఓపికతో ఉన్నావంటే ఆ సావాసం చేసినట్టే. మాటకు తిరిగి మాట చేయట్లేదంటే దేవుడితో సావాసం చేసినట్టే. ఇప్పుడు అర్థమైందా స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అంటే ఏంటిదో? ఇప్పుడు అర్థమైందా దేవుళ్ళు ఎదగడం అంటే ఏంటిదో? సో ఇవన్నీ కూడా దేవుళ్ళు ఎదగడానికి సాదృశ్యాలు. లేదు నువ్వు 10 గంటలు ప్రార్థించావు, నువ్వు బయట అందరినీ ద్వేషించావు, సో అది దేవుళ్ళు ఎదగడం కాదు, వాక్యంలో ప్రార్థనలు ఎదగడం కాదు. కానీ నువ్వు 1 గంట సేపే ప్రార్థించావు, కానీ అందరినీ ప్రేమిస్తున్నావు. ఇది స్పిరిచువల్ గా నువ్వు స్ట్రాంగ్ కావడం, ఇది నువ్వు వాక్యంలో ఎదగడం, ఇది నువ్వు దేవుళ్ళు ఎదగడం. అర్థమవుతుందండి. జీసస్ క్రైస్ట్ అలా బ్రతికాడు. మనకేంటంటే ఈ వాక్యాలు తెలియక మనం ఇలా బ్రతికాము ఎన్ని రోజుల కాంచి. కానీ ఇప్పుడు మనకు వాక్యం వచ్చింది కదా, మార్చుకుందాం. జీసస్. సో వాక్యం వచ్చినప్పుడు మనం మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు కూడా మన అందరికి వాక్యాన్ని టైంపాస్ కి బోధించాడు.
సో మనం మార్చుకోవాలని, మనందరం కూడా మారు మనస్సు పొందుకోవాలని దేవుడు మనందరికీ వాక్యాన్ని బోధిస్తాడు. సో చూడండి, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. సో ఇప్పుడు అర్థమైందా? సావాసం నీతో దేవుడు ఎందుకు చేయాలి? నీ లోపల ప్రేమ అనే గుణం ఉంది కాబట్టే నీతో సావాసం చేయాలి. ఎందుకు చేయొద్దు? నీ లోపల ద్వేషం అనే ఫలం ఉంది కాబట్టి నువ్వు సాహసం చేయొద్దు. అందుకే ప్రేమ లేని వాడు ఎవరు కూడా, వాళ్ళు జీసస్ క్రైస్ట్ ఎవరో తెలియదు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్న ఆఫరింగ్స్ చేసినా కూడా నువ్వు ప్రేమ అనే ఫలంలో లేకపోతే, అందరినీ ప్రేమించకపోతే నీకు జీసస్ క్రైస్ట్ తెలియదు, ఆయనకు కూడా నువ్వు ఎవరో తెలియదు, మనం ఎవరో తెలియదు. సో మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి నేను మత్తయి సువార్త 18:19. సో మీలో ఇద్దరు తాము వేడుకొని ఇట్లా ఇప్పుడు ఇప్పటి వరకు ఏం చెప్పాడు? ప్రేమ గురించి చెప్పాడు. సో ప్రేమ అనే ఫలం ఉన్న దగ్గర నేను ఉంటాను అని చెప్పాడు. సో అక్కడ కాకుండా ఇంకొక సందర్భము, మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చే నేను భూమి మీద ఏకీభవించే వేళ అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. రెండోది, సావాసము ఫ్యామిలీ కూడా కావాలండి. ఇద్దరు తాము వేడుకొని, భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించాలి. గుర్తు పెట్టుకోండి, ఇద్దరు కలిసి ప్రార్థించాలి. భార్య భర్తలు, పిల్లలు నలుగురు కలిసి ప్రార్థించాలి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను, సో మీరు భూలోకంలో ఇద్దరు కలిసి, మీ భార్య భర్త ఇద్దరు కలిసి దేని గూర్చి అయినను, అంటే పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, లేకపోతే నీ ఫైనాన్స్ ప్రాబ్లం గురించి కావచ్చు, మంచి భవిష్యత్తు గురించి కావచ్చు, భూమి మీద ఏకీభవించినడలా, ఏక మనసుతో ఏకీభవించినడలా. అంటే ఇప్పుడు భార్య భర్తలకు కొత్తగా పెళ్ళింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావట్లేదు. భర్త భార్య ఇద్దరు కలిసి మాకు ప్రెగ్నెన్సీ కావాలి, మాకు పిల్లలు కావాలని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఆ ఇద్దరిని కలిసి అంగీకరిస్తాడు. సో ఒకవేళ భర్తకు పిల్లలు కావాలని లేదు, కానీ భార్యకే పిల్లలు కావాలని ఉంది, సో అలా కూడా ఆగిపోతుంది. అందుకే నేను అంటాను కదా, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో ఏకీభవించండి అంటాను. సో అందుకే భార్య భర్తలు ఎప్పుడు కూడా ఏక మనసుతో ప్రార్థించాలి. ఫైనాన్స్ గురించి ప్రార్థిస్తే ఇద్దరు కలిసి ఫైనాన్స్ గురించి ప్రార్థించాలి. ఆత్మీయత గురించి ప్రార్థిస్తే ఇద్దరు కలిసి ఆత్మీయత గురించి ప్రార్థించండి. అప్పుడు అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును మీతో చెప్పుచున్నాను. అందుకే కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యము. కుటుంబము కూడా దేవుడితో సావాసం చేయాలి. అందుకే మీలో ఇద్దరు తాము వేడుకొని దేని కూర్చొని ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడట దేవుడు ప్రత్యక్షత ఉంటుందట. అందుకే నువ్వు నీ భర్త కలిసి ప్రార్థించుకోండి. నువ్వు నీ భర్త, నీ పిల్లలు నలుగురు ఉంటే నలుగురు ఏకీభవించండి. ఒక అంశం గురించి ప్రార్థించినప్పుడు అందరిలో ఒకటే అంశంలో రన్ అవ్వాలి. ఇప్పుడు భర్తనేమో గర్భఫలం గురించి ప్రార్థిస్తున్నాడు, భార్యనేమో ఫైనాన్స్ గురించి ప్రార్థిస్తుంది. అలా కాదు, భర్త గర్భఫలం గురించి ప్రార్థిస్తే ఆ గర్భఫలం విషయంలో నువ్వు ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారి దొరుకును మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుద్దరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చూసారండి, మనం ఆత్మ ఫలాలు ఆత్మ వరాలలో ఎదిగిన తర్వాత మళ్ళీ నువ్వు ఇద్దరు ముగ్గురు నీ కుటుంబ ప్రార్థనలో చేసినప్పుడు నువ్వు దేవుడితో సావాసం చేస్తున్నావు. సో ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. సో నువ్వు కుటుంబ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ అందరితో సావాసం చేస్తాడు అని అర్థము. సో అందుకే ఇద్దరు ముగ్గురు ఎవరండి? భార్య, భర్త, పిల్లలు, లేకపోతే మనము సంఘము. మనందరం ఎక్కువ ఉన్నాం కదా ఇద్దరు ముగ్గురు కంటే. ఇప్పుడు మన మధ్య యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడు. మనతోటి యేసయ్య సావాసం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. అందుకే నువ్వు ప్రార్థించిన ప్రతిసారి నువ్వు దేవుడితో సావాసం చేసినట్టే, కుటుంబం కూడా ప్రార్థన చేసినప్పుడు కుటుంబంతో సావాసం చేసినట్టే. అందుకే జీవితంలో 3 ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ప్రేయర్, నీ వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. రెండో ప్రేయర్ కుటుంబ ప్రార్థన, ఇది ఇంపార్టెంట్. మూడో ప్రేయర్ సంఘ ప్రార్థన, సంఘ సభ్యులతో కలిసి ప్రార్థించాలి. ఈ 3 తప్పకుండా చేయాలి. ఫస్ట్ నీ పర్సనల్ ప్రార్థన చేసుకో, అయిపోగానే ఫ్యామిలీ ప్రార్థన చేసుకో. నువ్వు, నీ భర్త, నీ పిల్లలు కలిసి మోకరించి ప్రార్థన చేసుకోండి. మూడోది, సంఘంకి వెళ్ళినప్పుడు సంఘంతో ఆ కాపరితో ప్రార్థనలు ఏకీభవించాలి, ప్రార్థనలో ఏకీభవించాలి. ఇప్పుడు మనందరం ఒక సంఘంగా కూడుకున్నాం, ఒక సంఘ కాపరిగా నేను, మీరు సంఘ సభ్యులుగా మీరు. ఇప్పుడు మనందరం కలిసి ప్రార్థించుకుంటున్నప్పుడు మీరు ఏకీభవిస్తున్నారు కాబట్టి ఇది సంఘ ప్రార్థన. దీని తర్వాత నేను నా కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయాలి, అది కుటుంబ ప్రార్థన. దాని తర్వాత నేను నా వ్యక్తిగత ప్రార్థన, నా తలుపు పెట్టుకొని నేను పర్సనల్ గా ప్రార్థించుకోవాలి దేవుడితోటి. సో ఈ 3 ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్.
అందుకే ఈ 3 ప్రార్థన చేసినప్పుడు, సంఘంతో ప్రార్థించినప్పుడు దేవుడు సంఘంతో సహవాసం చేస్తాడు. కుటుంబంతో కలిసి ప్రార్థించినప్పుడు కుటుంబంతో సహవాసం చేస్తాడు. వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాడు. అందుకే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మోకాళ్ళు వేయాల్సిందే. ఎంతమంది ఉంటే అంతమంది ప్రార్థన చేయాల్సిందే. అప్పుడే దేవుడితో నువ్వు సహవాసం గడుపుతావు. అందుకే ఇట్లా ప్రేమిస్తూ నువ్వు ప్రార్థించుకుంటూ ప్రేమిస్తూ ఉండు. సో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు, కార్యాలు జరుగుతాయి. సో దేవుడితో సహవాసం అర్థమవుతుందా అండి? సో చాలా మంది అడుగుతారు నన్ను, అయ్యా దేవుడితో సహవాసం చేయాలి అంటే ఏంటిది? దేవుడితో సహవాసం అంటే ఏంటిది? అందరిని ద్వేషించడమా? అందరిని ప్రేమించడమా దేవుడితో సహవాసం? అందరిని అందరి మీద పగబట్టడమా? అందరిని క్షమించేయడమా సహవాసము? ఎస్, నువ్వు అందరిని క్షమించినప్పుడే దేవుడితో సహవాసం చేసినట్టు. చాలా మందికి క్వశ్చన్, ఆత్మలో ఎదగాలి. సో నువ్వు అందరిని క్షమించావనుకో, నువ్వు ఆత్మలో ఎదిగినట్టే. నువ్వు అందరిని ప్రేమించావనుకో, ఆత్మలో ఎదిగినట్టే. నీ లోపల దీర్ఘశాంతం ఉంది, సహనం, ఓపిక ఉంది, ఆత్మలో ఎదిగినట్టే. సో అర్థమవుతుందండి. ఇది ఆత్మలో ఎదగడం, ఇది ఆత్మీయలో ఎదగడం, ఇది దేవుళ్ళు ఎదగడం, ఇది వాక్యంలో ఎదగడం. సో ఇప్పుడు ప్రార్థన చేయండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య నేను సహవాసం చేస్తాను అంటున్నాడు. అందుకే నువ్వు ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నీతో సహవాసం చేస్తాడు. అందుకే ఈ రోజు నుంచి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోండి. ఒక అర్ధ గంట అయినా కూడా, ఒక అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా, ఒక హాఫ్ అన్ అవర్ అయినా స్పెండ్ ఫ్యామిలీ టైం. ఒక వర్షిప్ చేసుకోండి. లేకపోతే వర్షిప్ చేసుకొని కాసేపు స్తుతించండి. కాసేపు కుటుంబ అవసరాల గురించి ప్రార్థించుకోండి. అందరూ కూడా మొరపెట్టుకోండి. అందరూ కూడా ఏకీభవించి ప్రార్థించండి. అప్పుడు దేవుడు మీతో, మీ కుటుంబాలతో సహవాసం చేస్తాడు. సో కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు 1 యోహాను 2:28 ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఎవరు? యేసుప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. చూసారా అండి? ఆయన వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడే గుంపులో ఉంటారు? ఇప్పుడు నేను అందరినీ ద్వేషిస్తున్నాను, ఎత్తబడే గుంపులో ఉంటానా? ఉండలేను. కానీ అందరినీ ప్రేమించగలుగుతున్నాను. అప్పుడు ఆయనకు నేను మ్యాచ్ అవుతాను. ఇప్పుడు ఒక వరుడు వస్తాడు పెళ్లి కుమార్తెను, వధువుని చూసుకోవడానికి పెళ్లి చూపులకు. వచ్చి చూసుకుంటాడా లేదా? ముక్కు బాగుందా? మూతి బాగుందా? కళ్ళు బాగున్నాయా? గుణము బాగుందా? స్వభావం బాగుందా? నడక బాగుందా? నడవడక బాగుందా? ప్రవర్తన బాగుందా? పెళ్ళైతే నన్ను బాగా చూసుకుంటుందా? వండి పెడుతుందా? అలా అన్ని మ్యాచ్ అవుతాయా లేదా అని చూసుకుంటాడు కదా. అలాగే దేవుడు కూడా మనం మ్యాచ్ కావాలి. అందుకే మీరు ఆయన యందు నిలిచి ఉండి మీరు ఆయనకు మ్యాచ్ కావాలంటున్నాడు. అర్థమవుతుందా అండి? నువ్వు భూలోకంలో ఎంత గొప్ప సేవ చేసావనే కాదు, నువ్వు ఎంతగా ఆయనలో ఎదగావన్నదే ముఖ్యము. నేను అదే తీసుకుంటానండి. ఆత్మ ఫలాలలో ఎదిగినప్పుడే నేను పరిపూర్ణంగా ఏంటిది వాక్య పరిచర్య చేసిన వాడిని అవుతాను. పరిపూర్ణంగా మెచ్యూరిటీ దేవుల్లో ఎదిగినానంటే నేను అందరిని ఎప్పుడైతే ప్రేమిస్తానో, అందరిని ఎప్పుడైతే నేను క్షమిస్తానో, అప్పుడే నేను ఆయనలో నిల్చున్నట్టు, ఆయన నాలో నిల్చున్నట్టు అని అనుకుంటాను. సో ఇది ఇంపార్టెంట్. ఇది ఒక్క రోజుతో వచ్చేది కాదు. టైం పడుతుంది. 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పడుతుంది. బట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నువ్వు వర్కౌట్ చేస్తే అట్లీస్ట్ 1 ఇయర్కో 2 ఇయర్స్కో నీ లోపల అందరినీ ప్రేమించే గుణము, అందరినీ క్షమించే గుణం వస్తుంది. ఈ లోపు కొన్ని పరీక్షలు వస్తాయి. దానికి తగ్గట్టు కూడా మనము బిహేవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దేవుడితో సావాసం చేసే వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. నేను చెప్పాను, భూలోకానికి నువ్వు వచ్చిందే దేవుడితో సావాసం చేసి పరలోకానికి వెళ్ళడానికి, దేవుణ్ణి తెలుసుకొని పరలోకానికి వెళ్ళడానికి, వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచి పరలోకానికి వెళ్ళడానికి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండి. ఎవరైతే ప్రేమలో నిలిచి ఉంటారో, ఎవరైతే ప్రేమతో నిండుకుంటారో అప్పుడు వాళ్ళే ఆయన యందు నిలిచి ఉంటారు. అందుకే చెప్తున్నా, డోంట్ హేట్ ఎనీబడి. నీ హస్బెండ్ ని, నీ వైఫ్ ని, నీ పిల్లల్ని ఎవరిని హేట్ చేయకండి. అందరి మీద ఏంటిది క్షమించేసేయండి, వదిలేసేయండి. అప్పుడే నువ్వు దేవుల్లో నిలిచి ఉంటావు. సో దేవుణ్ణి నిలిచిపోకుండా ఉండడానికి అపవాది నిన్ను ద్వేషంతో, ఇప్పుడు నా శరీరం అంతా ద్వేషంతో నిండుకున్నదండి, నా శరీరం అంతా పగతో నిండుకున్నది అనుకోండి. అప్పుడు దేవుడు నా లోపల నిలిచి ఉంటాడా? నిలిచి ఉండలేడు. ఆయన వల్ల కాదు. సో ఇప్పుడు నేను పశ్చాత్తాపడి ఆ ద్వేషాన్ని తీసేసుకున్నాను, పశ్చాత్తాపడి ఆ పగను తీసేసుకున్నాను, పశ్చాత్తాపడి అందరినీ క్షమించేశాను, పశ్చాత్తాపడి అందరినీ ప్రేమిస్తున్నాను. అప్పుడు దేవుడు నా యందు నిలిచి ఉంటాడు. ఇది నిజమైన సహవాసము, ఇది నిజమైన సాన్నిహిత్యము, ఇది నిజమైన ఫెలోషిప్ విత్ గాడ్. అర్థమవుతుందా అండి? ఫెలోషిప్ అంటే
క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నావు, క్రమం తప్పకుండా దశమ భాగాలు ఇస్తున్నావు, క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నావు, క్రమం తప్పకుండా హల్లెలూయా అంటున్నావు, క్రమం తప్పకుండా నువ్వు వాక్యాన్ని చదువుకుంటున్నావు, వాక్యాన్ని వింటున్నావు. ఇది మాత్రమే కాదు, దాని తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంది, అదే నిజమైన ఫెలోషిప్. అందరితో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు, అందరితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. వస్తాయి, ఉద్యోగంలో ఒకరు ఉంటారు మనల్ని ఇరిటేట్ చేయడానికి, ఇంట్లోనే ఒకరు ఉంటారు మనల్ని ఇరిటేట్ చేయడానికి, ఇంటి ముందట ఒకరు ఉంటారు ఇరిటేట్ చేయడానికి, సొసైటీలో ఉంటారు, సంఘంలో ఉంటారు మనల్ని ఇరిటేట్ చేయడానికి. బట్ వి షుడ్ నాట్ ఇరిటేట్, మనం ఇరిటేట్ కావద్దు. సో కాబట్టి మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. సో ఆయన యందు నిలిచి ఉండాలి మనందరం కూడా. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించువాడు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. చూసారా అండి, ఇప్పటిదాకా ప్రేమ అన్నాడు. ఎవరి లోపల ప్రేమ ఉంటుందో వాళ్ళతో నేను సహవాసం చేస్తాను, ఎవరి లోపల ప్రేమ ఉంటుందో వాళ్ళతో నేను ఉంటాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీతిగా ఉండేవాడు, నీతిగా జరిగించు ప్రతివాడు. చూసారా అండి, నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల ఆయన నీతిమంతుడు కాబట్టి నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నువ్వు కూడా నీతిమంతుడుగా అవుతావు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన ప్రేమ స్వరూపి. నువ్వు ఆయనతో సహవాసం చేసినప్పుడు నువ్వు కూడా ప్రేమతో నింపుకుంటావు, నువ్వు కూడా నీతిలోని ఎదుగుతావు, నువ్వు కూడా పరిశుద్ధతలో ఎదుగుతావు. కాబట్టి ఎవరైతే నీతిని ఇష్టపడతారో, ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో అది ఆయన మూలంగా పుట్టినది. సో దేవుడి మూలంగా పుట్టినది. ఇప్పుడు అర్థమవుతుందని, నీతి, నిజాయితీ, ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, సహాయము ఇవన్నీ ఎవరి లోపల ఉంటాయో వాళ్ళ దేవుడి లోపల ఉంటారు. వాళ్ళే దేవుడిని ఎరిగిన వాళ్ళు, వాళ్ళే దేవుడితో సహవాసం చేసిన వాళ్ళు అంటారు. సో ఇంత డీపెస్ట్ సబ్జెక్ట్ మనకిది. సో నీతిని జరిగించాలంటున్నాడు. ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. సో నీ లోపల నీతి ఉందా? అయితే నువ్వు దేవుడి మూలంగా పుట్టావు, దేవుడి వల్ల దేవుడితో సహవాసం చేస్తున్నావు. నీ లోపల ప్రేమ ఉందా? అయితే నువ్వు దేవుడితో సరైన సహవాసాన్ని చేస్తున్నావు. అర్థమవుతుందా అండి? సో అన్యాయం కోసం, డబ్బు కోసం నీతిని ఎప్పుడు కూడా అమ్ముకోద్దు, గడ్డి తినద్దు. డబ్బు కోసం ఎప్పుడు గడ్డి తినద్దు. నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు, అందరినీ ప్రేమించు, అందరినీ క్షమించు. ఇవన్నీ కట్టడాలని మనకందరికి ఇచ్చిన కమెంట్మెంట్స్. అతి కష్టమైన కమెంట్మెంట్స్ ఇవి చెప్పాలంటే. అబ్బా, అందరినీ ద్వేషించడం చాలా ఈజీ, అవినీతిగా బ్రతకడం చాలా ఈజీ, సో మన ఇష్టారాజ్యంగా బ్రతకడం చాలా ఈజీ. కానీ దేవుడికి నచ్చినట్టుగా బ్రతకడమే కష్టము, అందరినీ ప్రేమించడమే కష్టము, నీతిగా నిజాయితీగా బ్రతకడమే కష్టము. అదేంటో, నీతిగా నిజాయితీగా బ్రతికినోడికే కష్టాలు ఎక్కువ వస్తుంటా ఉంటాయి, బాధలు ఎక్కువ వస్తుంటా ఉంటాయి. అదే ఇష్టారాజ్యంగా బ్రతికినోడికి, అన్యాయంగా బ్రతికినోడికి ఏవి కష్టాలు రావు అని అనుకుంటాము. కానీ తర్వాత రేపు భవిష్యత్తులో కాపాడబడేవాడు నీతిమంతుడే. ఎందుకంటే వాళ్ళందరూ అపవాది సంబంధులు, మనందరం దేవుడి సంబంధులం. దేవుడి సంబంధులు అందరూ కూడా నీతిలో నడవాల్సిందే. ఎంత కష్టమైనా కూడా నువ్వు నీతిలో నడవాల్సిందే. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఎంత కష్టమైనా కూడా నీతిలో నడిచాడా లేదా, నిజాయితీగా బ్రతికాడా లేదా. సో మనం కూడా వర్కౌట్ చేయాలి. అందరినీ ప్రేమించాడా లేదా, అందరినీ క్షమించాడా లేదా, వర్కౌట్ కావాలి. అందుకే చాలా మంది నేను దేవుడి బిడ్డను అని చెప్పుకుంటారు, అన్నిని కూడా ఎక్కిరిస్తారు. సో దేవుడిని నమ్ముకొని వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారు, దేవుడి పేరు చెప్పుకొని ఇలా బ్రతుకుతున్నారు. నువ్వు దేవుడి బిడ్డవని ఎప్పుడు చెప్పుకో తెలుసా? ఇట్లా మారినప్పుడు, నువ్వు నీతిగా బ్రతికినప్పుడే దేవుడి బిడ్డ అని చెప్పుకో, నిజాయితీగా బ్రతికినప్పుడే దేవుడి బిడ్డ అని చెప్పుకో. సో నువ్వు ఎప్పుడైతే ప్రేమతో, అందరిని ద్వేషంతో కాకుండా ప్రేమతో బ్రతికినప్పుడు దేవుడి బిడ్డనని చెప్పుకో. అందుకే నువ్వు దేవుడి బిడ్డవని చెప్పుకోవాలంటే ఇగో ఇవన్నీ చేయాలి. గుణము మార్చుకోవాలి, స్వభావం మార్చుకోవాలి, లక్షణాలు మార్చుకోవాలి, ఆయనతో సావాసం చేయాలి. సో ఎవరు నీతిగా ఉంటారో వాళ్ళు ఆయనతో సావాసం చేసినట్టు, ఎవరు ప్రేమగా ఉంటారో వాళ్ళు ఆయనతో సావాసం చేసినట్టు, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళతో సావాసం చేసినట్టు. ఇప్పుడు నమ్ముకొని 20 సంవత్సరాలు వ్యభిచారం చేస్తున్నారా? అయితే ఆయనతో సావాసం చేసినట్టు కాదు. నమ్ముకొని 10 సంవత్సరాలై ఇంకా అందరిని ద్వేషిస్తున్నారా? అయితే నువ్వు ఆయనతో సావాసం చేసినట్టు కాదు. సో చూసారా, నీతిని జరిగించు ప్రతివాడును. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా? అయితే ఆయన మూలంగా పుట్టి ఉన్నావని ఎరుగుదురు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా బోధనలో ఆటంకములు కలుగజేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఎందుకంటే లోకంలో సంఘంలోనే ద్వేషాన్ని బోధిస్తున్నారండి. రోమిలకు రాసిన 10వ అధ్యాయం 16వ వచనం. సంఘంలో ప్రేమను బోధించాలి. నేను చాలా సంఘాలకు వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు దేవుని నమ్ముకున్న కొత్తలో నాకు చాలా ఎదురు అనుభవాలు. ఒక సంఘానికి వెళ్ళి కూర్చున్నాను. అక్కడ దైవజనుడు రాజకీయ నాయకులను
వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇంకో సంఘానికి వెళ్తే సినిమా హీరోల గురించి, ఆ హీరోయిన్ల గురించి వ్యతిరేకంగా, అంటే వాళ్ళను ద్వేషిస్తున్నాడు. అంటే వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు? నెగెటివ్ బోధిస్తున్నాడు. అంటే వాళ్ళందరినీ ఫీల్ చేస్తున్నాడు. అందరిని ద్వేషించండి, అందరిని ద్వేషించండి అని చేస్తున్నాడు. ఒక్కో సంఘానికి వెళ్తే జిమ్‌కి పోయేటోళ్ళను గురించి నెగెటివ్ గా మాట్లాడుతున్నారు. ఒక సంఘంలో కూర్చున్నప్పుడు బ్యూటీ పార్లర్‌కి వెళ్ళే వాళ్ళ గురించి తిడుతున్నాడు. సో అందరిని కూడా ఏం చేస్తున్నాడు? బ్యూటీ పార్లర్‌కి వెళ్ళే వాళ్ళను, లేకపోతే జిమ్‌కి వెళ్ళే వాళ్ళను, సినిమా వాళ్ళను, రాజకీయ నాయకులను అందరినీ కూడా ఏం చేస్తున్నారు? ద్వేషంతో నింపుతున్నారు ఆ సంఘంలో. లేదు, దేవుడు మనిషిని ప్రేమించమన్నాడు. వాడి ప్రొఫెషన్ ఏదైనా మంచిదే. యేసయ్య వ్యభిచారిని కూడా ప్రేమించాడు. వ్యభిచారం చేసే స్త్రీని కూడా ప్రేమించాడు. సో మనమైతే ఆమె వ్యభిచారం చేస్తాను, పక్కకుండండి, పక్కకుండండి, ఆమెను ద్వేషించండి, రాళ్లతో కొట్టండి అని అన్నారు అందరూ కూడా. కానీ యేసయ్య క్షమించేశాడు. సో చూసారా అండి, ఆయన ప్రేమనే నేర్పిపోయాడు, ద్వేషాన్ని నేర్పిపోలేదు. కానీ ఇప్పుడు చాలా మంది కూడా దైవజనులు కూడా ద్వేషంతో నింపుతున్నారు సంఘాలను. మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకములు కలగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. చూసారా అండి, వాక్యం కూడా నువ్వు ఎక్కడ కరెక్ట్ గా బోధించబడుతుంది, ఎక్కడ నీకు వాక్యాన్ని ఫీడింగ్ కరెక్ట్ అందుతుందో అక్కడికే వెళ్ళండి. అంతేగాని చాలా మంది సండే సర్వీస్ ఏంటి తెలుసా? ఇంకో దైవజనుని తిట్టడమే సండే సర్వీస్. అది కాదు. బోధ అంటే దేవుడి యొక్క వాక్యాలు చెప్పాలి. సో లోకాన్ని తిట్టడం కాదు దేవుడి సర్వీస్ అంటే. లేకపోతే ప్రతి ఒక్క ప్రొఫెషన్ ని దెప్పి పుట్టడం కాదు దేవుడి సర్వీస్. ఒక సంఘంలో అయితే ఐటీ జాబ్ చేసే వాళ్ళని తిట్టారు. అరే ఐటీ జాబ్ లేకపోతే కోట్ల మంది రోడ్ల మీద పడతారు. సో అలా హేట్ చేసుకుంటా పోతే నువ్వు ఐటీ జాబ్ చేసే వాళ్ళని హేట్ చేస్తున్నారు, రాజకీయ నాయకులను హేట్ చేస్తున్నారు, లేకపోతే సినిమా వాళ్ళని హేట్ చేస్తున్నారు, క్రికెట్ స్టార్లను హేట్ చేస్తున్నారు, ఇంకో సేవకులనే. ఇదంతా స్పిరిట్ ఆఫ్ హేట్రెడ్. అర్థమవుతున్నాను. నీ లోపల ఆ హేట్రెడ్ అనే దురాత్మ ఉన్నప్పుడు నువ్వు అందరినీ ద్వేషిస్తావు. అందుకే మీరు ఇక్కడ బోధన ఏదైతే వింటున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో హేట్రెడ్, ఒకరి గురించి చెడుగా చెప్పే బోధన బోధ కాదు. నువ్వు చెప్పాల్సిందల్లా దేవుడి గురించే చెప్పాలి, దేవుడి గురించే మాట్లాడాలి. సో దేవుడి వాక్యమే చెప్పాలి. సో అందుకే కనెక్ట్ విత్ రైట్ పీపుల్ తో. అందుకే వారిలో నుండి నువ్వు తొలగిపోవుడి. సో నువ్వు మంచి మంచి వాక్యం ఉండాలి ఎప్పుడైనా. ప్యూర్ హార్ట్, ప్యూర్ స్పిరిట్, ప్యూర్ సోల్ ఎప్పుడవుతుంది అంటే నువ్వు వాక్యం విన్నప్పుడే. వాక్యము ప్యూర్ గా ఉన్నప్పుడే నీ సోల్ కూడా ప్యూర్ అవుతుంటది. సో కాబట్టి ఈ ద్వేషము, పగ, ప్రతీకారము దీంతో ఉన్నప్పుడు నువ్వు దేవుడితో సావాసము చేయలేవు. ఈ ప్రేమ, సహనము, నీతి, నిజాయితీతో నింపుకున్నప్పుడే నువ్వు దేవుడితో సావాసం చేయగలుగుతావు. అందుకే రిమూవ్ హేట్రెడ్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఎవరిని హేట్ చేయకండి. హిందువుని, ముస్లింని, క్రిస్టియన్ని, జీసస్ క్రైస్ట్ ని, అల్లాని, లేకపోతే అన్ని సేనలను, వాళ్ళ దేవుళ్ళను ఎవరిని హేట్ చేయకండి. లేకపోతే ఆంధ్ర నాయకులను, తెలంగాణ నాయకులను, కొంతమంది అయితే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ద్వేషిస్తారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని ద్వేషిస్తారు. ఏమి కాదు, నువ్వు ద్వేషించినంత మాత్రం నా తెలంగాణ వాళ్ళకి ఏం కాదు, ఆంధ్ర వాళ్ళకి. నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ని ద్వేషిస్తారు, సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ ని ద్వేషిస్తారు, హిందువులు ముస్లింలను, క్రిస్టియన్ ముస్లింలను ద్వేషిస్తారు. ఎవరికి ఏమి కాదండి, నీకే ప్రాబ్లం అవుతుంది, నీకే ప్రాబ్లం అవుతుంది. అత్తలు కోడల్ని ద్వేషిస్తారు, కోడళ్ళు అత్తలను ద్వేషిస్తారు, భార్య భర్తలను ద్వేషిస్తారు, భర్త భార్యలను ద్వేషిస్తారు. ఏమి కాదు, నీ ద్వేషాన్ని బట్టే నువ్వు పాడైపోతావు. సో అందుకే నువ్వు ఎవరిని హేట్ చేయమాక, అది నీకే శ్రేయస్కరం. సో నువ్వు అందరిని ద్వేషిస్తే అది నీకే ప్రాబ్లం. సో అప్పుడు నువ్వు దేవుడితో సావాసం చేయలేవు. కొంతమంది ఆ పార్టీ వాళ్ళని ద్వేషిస్తారు, ఈ పార్టీ వద్దు, ఏ పార్టీ వాళ్ళని ద్వేషించకండి. సో మీకు నచ్చితే వెళ్ళి ఓటేయండి, కానీ ఆ పార్టీ వాళ్ళని ద్వేషించకండి, అది నీకే ప్రాబ్లం. నువ్వు ద్వేషించినంత మాత్రాన ఆ సీఎం జరగక మానడు, ఆ పిఎం జరగక మానడు. సో గాడ్ బ్లెస్ యూ విత్ సర్మనీ. నజరుడనేసయ్య మంచి ఆత్మీయ పాఠాలు మాకు నేర్పిస్తున్నందుకు, నీతో సహవాసం ఎలా చేయాలి, ఎలా చేస్తే మీతో సహవాసం అవుతుంది, ఏది రైట్ అయిన సహవాసము, ఏది నిజమైన సహవాసము, దేవుని నమ్ముకున్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టు బ్రతకడమా, లేకపోతే మీకు నచ్చినట్టు బ్రతకడమా, నిజమైన సహవాసం ఏంటిదో, వాటి లోతైన మర్మాలు ఏంటిదో మా అందరికీ బయలుపరిచినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్.